ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో నిర్జల ఏకాదశి ఏ రోజున వచ్చింది, నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస విరమణ సమయం ఏంటి, పూజా సమయం ఏంటి, ఇలా అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ప్రతి సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు జరుపుకుంటాము. కనీసం నీరు కూడా తాగకుండా ఈ ఉపవాసం అయితే చేస్తామండి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా ఏకాదశి ఉపవాసాలు చేసినంత ఫలితం అయితే ఉంటుంది. ఈ నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఇంకా సంవత్సరంలోని 24 ఏకాదశులను పాటించడం ద్వారా వచ్చే పుణ్యం ఈ ఒక్క ఏకాదశి పాటించడం ద్వారా పొందవచ్చండి. ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి లేదా పాండవ నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆహార ప్రియుడైన భీముడు అన్ని ఏకాదశి ఉపవాసాలను పాటించాలనుకుంటాడు. కానీ తన ఆకలిని నియంత్రించుకోలేకపోయాడు. పరిష్కారం కోసం వ్యాస మహర్షి దగ్గరికి వెళ్తారు. సంవత్సరంలో వచ్చే ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం మొత్తం ఉండే 24 ఏకాదశుల పుణ్యం అయితే పొందవచ్చు అని వ్యాస మహర్షి భీముడికి అయితే వివరిస్తారండి. అందుకని దీన్ని భీమసేన ఏకాదశి కూడా అని పిలుస్తారు. ఇంతటి విశేషమైనటువంటి ఈ నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఈ 2025 సంవత్సరంలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం జూన్ 6వ తేదీ అనగా శుక్రవారం రోజున ఉదయం 2:15 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ అనగా శనివారం రోజున ఉదయం అంటే తెల్లవారుజామున 4:47 వరకు అయితే మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మనం ఏకాదశిని నిర్జల ఏకాదశిని పాటించవలసిన రోజు వచ్చి 2025 సంవత్సరం జూన్ 6 అనగా శుక్రవారం రోజున మనం ఉపవాసం అయితే ఉండాలండి. ఉపవాస విరమణ సమయం వచ్చి 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ మధ్యాహ్నం 1:15 నుండి 3:53 లోపు అయితే ఉపవాస విరమణ అయితే చేయొచ్చండి. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం 5:23 నుండి 6:34 లోపు అయితే మనం పూజనైతే నిర్వహించుకోవచ్చండి. మనం రాహుకాలం అదంతా ఉంటుంది కాబట్టి ఆ లోపే మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. కానీ వైష్ణవులైతే ఈ నిర్జల ఏకాదశిని 7వ తేదీ అనగా శనివారం రోజున వాళ్ళు పాటిస్తారు. ఆ రోజు పారణ సమయం వచ్చి జూన్ 8 ఆదివారం రోజున 5:19 నుండి 7:17 వరకు అయితే ఉంటుందండి పారణ సమయము. హరివాసర ముగింపు ముహూర్తం వచ్చి జూన్ 7 11:26 ఉదయం పూట. ద్వాదశి తిథి ముగింపు వచ్చి జూన్ 8 7:18 ఉదయం పూట. ఈ నిర్జల ఏకాదశి నాడు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం అనేది ఉండాలండి. దీన్ని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఒకవేళ నీరు తీసుకోవాలి అనుకుంటే మనం సూర్యోదయం ముందే మనం నీళ్ళు అనేది తీసుకొని సూర్యోదయం తర్వాత నుండి మనం ఉపవాసం అయితే పాటించాలండి. ఇంకా ఈ రోజున ఎటువంటి ఆహార పదార్థాలు అనేది తీసుకోకూడదండి. మేము ఇంత కఠిన ఉపవాసం ఉండలేము అనుకునేవారు పాలు పండ్లు తీసుకోవచ్చండి. కానీ నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా తాగకుండా ఉంటాము అదే అండి. ఇంకా ఈ రోజున అస్సలు చేయకుండా పనులు కొన్ని అయితే ఉన్నాయండి. ఈ రోజున అన్నం తినకూడదు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈరోజు అన్నం తింటే ఆ వ్యక్తి మరుజన్మలో పశువుగా పుడతాడండి. ఈ రోజున ఉప్పు అనేది తినకూడదు. ఉప్పు తినడం వల్ల ఏకాదశి బృహస్పతి ఫలితాలనైతే పొందలేరు. ఏకాదశి రోజున తులసికి నీరైతే సమర్పించకూడదండి. ఎందుకంటే తులసి కూడా ఉపవాసం అనేది ఉంటుంది. ఈ రోజున తులసి లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము. ఈరోజు ఎవరైనా చెడు లేదా అసభ్యకరమైన పదాలను ఉపయోగించుకోవద్దండి. ఈరోజు కోపం తెచ్చుకోవద్దు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఏకాదశి రోజున జుట్టు లేదా గోర్లు అనేది కత్తిరించకూడదండి. అది అశుభంగా భావిస్తారు.
నిర్జల ఏకాదశి ఉపవాసం ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఆచరించాలండి. అందుకే ఈ వ్రతం అత్యంత కఠినమైనదిగా మరియు పవిత్రమైనదండి. అలాగే ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకైతే ఉంటుందండి. 24 గంటలైతే ఉంటుందండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు, మందులు తీసుకోవాలనుకునేవారు నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించకూడదని సలహా అయితే ఇస్తారు. అటువంటి భక్తులకు పాక్షిక ఉపవాసం ఉండవచ్చండి. ఎందుకంటే కఠినమైన ఉపవాస నియమాల కంటే భగవంతుడిని పట్ల భక్తి చాలా అవసరం కాబట్టి పాక్షికంగా ఉపవాసం అయితే ఉండవచ్చు. ఓకే అండి, ఈ నిర్జల ఏకాదశి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉందనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.